కైరానా హిల్స్, కిరాణా హిల్స్ ఎలా అంటే అలా ఎక్కడ విన్నా కూడా ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్టేట్మెంట్ అయితే ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అసలు ఏంటి ఈ కైరానా? We hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. ఓకే, కైరానా హిల్స్లో న్యూక్లియర్ మెటీరియల్, బేసిక్గా కైరానా హిల్స్ సర్గోదా దగ్గర ఒక లొకేషను. ఆ కైరానా హిల్స్ నుంచి అండర్ గ్రౌండ్ బేస్మెంట్లోని పాకిస్తాన్ న్యూక్లియర్ మెటీరియల్ ఒక సైట్ అది. సో మొన్న 11 సైట్లని బ్లాస్ట్ చేసినప్పుడు, డిఫరెంట్ ఎయిర్ బేసెస్ని, మిలిటరీ బేసెస్ని బ్లాస్ట్ చేసినప్పుడు ఒక్క ప్లేస్ కైరానా హిల్స్. సో ఇక్కడ న్యూక్లియర్ మెటీరియల్ లీకేజ్ అయిందా, రేడియో యాక్టివ్ మెటీరియల్ మొత్తం వస్తుందా? కొన్ని ట్వీట్లు చూస్తే పాకిస్తాన్లోని ఆ చుట్టుపక్కల విలేజెస్ని ఖాళీ చేయించారంట. ఎందుకు ఖాళీ చేయించుంటారు? సో దీంతో న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ అయిపోయాయా, లేకపోతే వాళ్ళకున్న న్యూక్లియర్ ఆర్మ్స్ ఇంకా పనికి రావా? ఇవన్నీ ఇవాళ వీడియోలోని కవర్ చేద్దాం, ఎందుకంటే ఇది బాగా వైరల్ అవుతుంది. సో నేను కొంచెం డిలే చేశాను ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి, కానీ లెట్స్ గో ఇంటు ద వీడియో. మీకు మొత్తం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఈ కైరానా హిల్స్ ఇష్యూ సిగ్నిఫికెంట్ అన్నది. సో మే 10వ తారీఖు పొద్దున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన మ్యాప్ ఎక్కడెక్కడైతే పాకిస్తాన్లో 11 డిఫరెంట్ ప్లేస్లో హిట్ చేశారో జనాలందరూ అది ఒక రొటీన్ అనుకున్నారు. కానీ నోన్ పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ అన్ని మీరు చూస్తే ఈ మ్యాప్లో చూడండి, ఈ మ్యాప్ మొత్తంలో క్లియర్గా మీకేమనిపిస్తుందంటే వాళ్ళు టార్గెట్ చేసిన 11 సైట్లు కూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్ దగ్గరలో, అక్కడ పేరు చూడండి, చస్మా అని ఒకటి, ఫతేజంగ్ అని ఒకటి, మొత్తం సైట్లన్నీ చాలా 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 దగ్గరలో ఉన్నాయి. అంటే తెలుసో తెలియక, లేకపోతే ఎక్నాలెడ్జ్ చేయకుండా కూడా మొత్తానికి న్యూక్లియర్ అసెంబ్లీ ప్లాంట్స్ని, న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని, వీటన్నిటినీ కూడా టార్గెట్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈ మ్యాప్ బట్టి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ మ్యాప్లో చూస్తే క్లియర్గా చష్మా కుషాబ్ ప్లాటినం రీప్రాసెసింగ్ ప్లాంట్స్ అయితే మ్యాప్ ఎయిర్ ఫీల్డ్ ఎక్కడైతే స్ట్రైక్ చేశారో దానికి విత్ ఇన్ రేంజ్లోని మీరు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ కాలాచిట్టా, ఇక్కడ సీక్రెట్ మొబైల్ లాంచర్ ప్లేస్ ఉంది, ఇది కూడా విత్ ఇన్ రేంజ్ ఉంది, క్లియర్గా చూడొచ్చు ఈ మ్యాప్లో. నెక్స్ట్ మనం ఇందాకలంతా మాట్లాడుకున్న కిరాణా హిల్స్, ఇది న్యూక్లియర్ స్టోరేజ్ సైట్. మీకు చెప్పాను కదా, హిల్ నుంచి ఒక అండర్ గ్రౌండ్ బంకర్ ద్వారా స్టోరేజ్ సైటు, ఇది కూడా ఎంగేజ్ అయింది అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత మనం డొనాల్డ్ ట్రంప్ గారు పెట్టిన ట్వీట్ చూద్దాం. ఆయన ఏం చెప్పారు ట్వీట్లోని, మేము సీజ్ ఫైర్ ఇనిషియేట్ చేసి మొత్తానికి బ్రోకర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ అవ్వకపోయింటే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ మొత్తం సంకనాకిపోయేవి అని. అంటే అక్కడ నిజంగానే న్యూక్లియర్ రేడియేషన్ ఏదైనా లీకేజ్ అయిందని ఇదొక సిగ్నల్ కూడా. సో ఈ టార్గెట్ చేసిన సైట్లు, ఆ సైట్ల దగ్గర రేంజ్లోని మనకు క్లియర్గా ఏం అర్థమవుతుందంటే న్యూక్లియర్ ఫెసిలిటీ ప్రొడక్షన్, స్టోరేజ్. సో క్లియర్గా దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మొత్తం న్యూక్లియర్ కెపాసిటీ కావాల్సిన ప్రొడక్షన్ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, స్టోరేజ్ కానీ, ఈ రకరకాల సైట్లోని అన్ని పాయింట్స్ని, అన్ని రకాలని అటాక్ అయితే జరిగింది అని క్లియర్గా ఏవైతే ఈ 11 ఎయిర్ ఫీల్డ్స్ని, మిలిటరీ బేసెస్ని అటాక్ చేసి విత్ ఇన్ రేంజ్లోని, వీటన్నిటి బేసెస్ రేంజ్లోని వీటన్నిటినీ కూడా అటాక్ అయింది అని క్లియర్గా నిర్ధారణ అయితే అవుతుంది. మొత్తం న్యూక్లియర్ కెపాసిటీ కావాల్సిన ప్రొడక్షన్ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, స్టోరేజ్ కానీ, ఈ రకరకాల సైట్లోని అన్ని పాయింట్స్ని, అన్ని రకాలని అటాక్ అయితే జరిగింది అని క్లియర్గా ఏవైతే ఈ 11 ఎయిర్ ఫీల్డ్స్ని, మిలిటరీ బేసెస్ని అటాక్ చేసి విత్ ఇన్ రేంజ్లోని, వీటన్నిటి బేసెస్ రేంజ్లోని వీటన్నిటినీ కూడా
అటాక్ అయింది అని క్లియర్గా నిర్ధారణ అయితే అవుతుంది. సో ఇంత జరిగినా కూడా మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే పాకిస్తాన్కి ఒక రెడ్ లైన్ అనే ఒక పాలసీని ఫాలో అవుతుంది. ఏంటంటే ఒక రెడ్ లైన్ని కానీ క్రాస్ అయితే వాళ్ళు న్యూక్లియర్ ఆర్మ్స్ని, న్యూక్లియర్ మెటీరియల్ని, న్యూక్లియర్ బాంబ్స్ని బయటికి తీసుకొస్తారని. కానీ ఈసారి అన్ని రకాల రెడ్ లైన్స్ దాటేరు అని అనిపించినా కూడా వాళ్ళు అది బయటికి తీసుకురాలేదు. అంతేకాకుండా భారతదేశం అయితే నో ఫస్ట్ యూజ్, అంటే ఎప్పుడు కూడా భారతదేశం ఫస్ట్ న్యూక్లియర్ ఆర్మ్ని వాడను అన్న ట్రీటీ సైన్ చేసింది. పాకిస్తాన్ అయితే అలాంటి క్లారిఫికేషన్ ఏది ఇవ్వలేదు. కాబట్టి ఇన్ని రెడ్ లైన్స్ దాటినా కూడా పాకిస్తాన్ ఎలాంటి న్యూక్లియర్ బాంబ్స్ని బయటికి తీయలేదు అంటే ఒక 2 పాసిబిలిటీస్ అయితే గ్యారంటీ. ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర రెడీగా న్యూక్లియర్ వెపన్ లేదని, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న వెపన్స్ ఒకవేళ అది కానీ ఎక్కడైనా డిటర్నేట్ చేస్తే అంత ఎఫెక్ట్ అయినా లేకపోయిండొచ్చు అని ఒక డౌట్. అదే కాకుండా మీకు డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎక్కడైతే స్టోరేజ్ ఉందో కైరానా హిల్స్ అక్కడ ఏదో లీకేజ్ అయిందని మాత్రం వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా డెరెక్ గ్రాస్మెన్ అనే డిఫెన్స్ అనలిస్ట్ ట్వీట్ మీరు చూసుంటే సర్గోదా అంటే కిరాణా హిల్స్ దగ్గర ఉండే సర్గోదా, అంతేకాకుండా నూర్ఖాన్, ఈ 2 బేస్లు ఇండియా తెలిసో తెలియకో అటాక్ చేసింది. దీనివల్ల విపరీతమైన రేడియేషన్ అంటే న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ రేడియేషన్ అయితే లీక్ అయింది. ఈ లీక్ అవడం వల్ల ఇది చాలా 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 డేంజరస్ పరిస్థితికి దారి తీసేది. కాబట్టి అక్కడ అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఈ సీజ్ ఫైర్ని అయితే బ్రోకర్ చేయాల్సి వచ్చింది అని. ఇదే టైంలో అమెరికాకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్ క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ B-35 మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే పాకిస్తాన్లో ల్యాండ్ అయిందని, రేడియో యాక్టివ్ సైట్లు దగ్గర లీకేజ్ ఏమైనా ఉందా టెస్టింగ్ కోసం ఇదైతే వెళ్ళిందని. కానీ అఫీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇలాంటి లీకేజ్ ఏది జరగలేదని అది నిర్ధారించింది. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్ క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ ఎందుకు పాకిస్తాన్లో ల్యాండ్ అయింది? అదే కాకుండా ఈజిప్ట్ నుంచి బోరాన్, మీకు తెలుసు కదా, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్ నెంబర్ 5 బోరాన్ని ఈజిప్ట్ నుంచి ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్లోని ఇక్కడ దగ్గరికి కైరానా హిల్స్ దగ్గరికి అయితే బోరాన్ తెప్పించుకున్నారు అని. ఎందుకంటే యూజువల్గా బోరాన్ ఏం చేస్తుందంటే ఈ రేడియేషన్ ఏదైనా లీక్ అయితే ఫిసైల్ మెటీరియల్ నుంచి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి బోరాన్ వాడతారు. సో 2 విషయాలు, బీచ్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఆ బీచ్ క్రాఫ్ట్ యుఎస్ ఎనర్జీ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వచ్చింది, ఈజిప్ట్ ఎయిర్ ఎందుకు ల్యాండ్ అయ్యి బోరాన్ని తీసుకొచ్చింది. వీటన్నిటి ఇండికేటర్స్ ఏంటంటే అక్కడ రేడియో యాక్టివ్ లీక్ అయింది అని. అంతేకాకుండా అర్త్ క్వేక్ అంటే 4.0 రిక్టర్ స్కేల్ మీద ఒక ఇంప్లోజన్ లాగా, అండర్ గ్రౌండ్ ఇంప్లోజన్ అయితే ఒక ఆర్టిఫిషియల్ అర్త్ క్వేక్ లాగా ఒకటి అయింది అని కూడా న్యూస్ వచ్చింది. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మా ఫ్రెండ్ నాకు ఫార్వర్డ్ చేసిన ఒక ఆర్టికల్ అయితే నేను చదివాను. అది మేజర్ జనరల్ రాజీవ్. అకార్డింగ్ టు హిమ్ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ కిరాణా హిల్స్ సైట్స్లోనే ఒక సెట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అయితే స్టోర్ చేసి ఉన్నాయి అని. ఓకే, ఆ వార్ హెడ్స్ ఎక్కడైతే స్టోర్ చేసి ఉన్నాయో అక్కడ మిసైల్ స్ట్రైక్ చేయడం వల్ల ఆ టన్నెల్ మూసుకుపోయిందని. సో ఇక్కడ ఈ టన్నెల్ హిట్ చేసినప్పుడు ఒక సీస్మిక్ వైబ్రేషన్ లాగా సీస్మిక్ కౌంటర్తోని 4.0 రిక్టర్ స్కేల్ మీద అర్త్ క్వేక్ లాగా, అంటే అక్కడ అర్త్ క్వేక్ అవ్వలేదు కానీ అర్త్ క్వేక్ లాగా మెజర్మెంట్ అయితే అయింది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్కి కావాల్సింది ప్లూటోనియం కానీ యురేనియం కానీ మినిమం 12 కేజీలు కావాలని. సో బేసిక్గా దీన్ని సెపరేట్ చేసి దాని క్రిటికల్ మాస్ అంటారు, ఈ 12 కేజీలని దాన్ని సెపరేట్ చేసి 2 దగ్గరలో పెడతారు. ఆ రెండింటిని జోడించి ఆ 2 దగ్గరకు వస్తే ఫిజైల్ మెటీరియల్, అప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ అయితే అవుతుంది. కానీ ఇవి సెపరేట్గా ఉండడం వలన ఆ ఇంపాక్ట్ వల్ల టన్నెల్ దగ్గర మొత్తానికి ఆ 4.0 రిక్టర్ స్కేల్లో అర్త్ క్వేక్ అయితే మెజర్ చేయగలిగారు అని ఆయన మాటల్లోని ఆయన వచ్చిన ఆర్టికల్ నేను విన్నది మీకు ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ చెప్తున్నా. సో ఏదైతే క్రిటికల్ మాస్ 12 కేజీలు కావాలో అది 2 ముక్కలుగా స్ప్లిట్ చేసి దాన్ని ఒక కేసింగ్లో పెట్టి దాని చుట్టూరు ఎక్స్ప్లోజివ్స్ అయితే ఉంటాయి. ఆ ఎక్స్ప్లోజివ్స్ బ్లాస్ట్ అయిపోయాక ఈ 2 దగ్గర నుంచి కలిసి క్రిటికల్ మాస్కి రీచ్ అయినప్పుడు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అయ్యి న్యూక్లియర్ బంబ్ అయితే అవుతుంది.
సో అది బేసిక్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఈ రెండు దగ్గరికి రాకుండా, ఎందుకంటే ఆ రెండు డిటనేషన్ అవ్వలేదు కాబట్టి, బయట ఎక్కడో స్ట్రైక్ అయింది కాబట్టి, అప్పుడు ఒక పార్ట్ కానీ బయటికి లీక్ అయితే దాన్ని కుక్అవుట్ అంటారంట. సో ఇలాంటి కుక్అవుట్ ఏదో జరిగింది కాబట్టి అక్కడ రేడియేషన్ లీక్ అయింది. ఈ రెండు పార్ట్స్ ఒకేసారి ఒక మెజర్డ్ డిటనేషన్ అయితే జరగాలి, అది జరగలేదు. అది జరుగుంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అయితే అయ్యేది. సో మొత్తానికి ఈ స్టోరేజ్ ఫెసిలిటీలో ఒక సెట్ ఆఫ్ న్యూక్లియర్ వారెడ్స్ ఉన్న దగ్గర ఈ స్ట్రైక్ వలన ఇదైతే జరిగింది. అందుకనే ఆ రిక్టర్ స్కేల్ మీద 4.0 ఎర్త్క్వేక్ వచ్చినట్టు అదైతే మెజర్ అయింది. అది రియల్ ఎర్త్క్వేక్ కాకపోయినా కూడా. ఓకేనా, అర్థమైందా చెప్పింది? నా 5 టన్నెల్స్కి స్ట్రైక్ దగ్గరలో అయింది కాబట్టి ఆ టన్నెల్స్ మూసుకుపోయాయి. అంతేకాకుండా ఆ మొత్తం టన్నెల్స్ అంతా రేడియేషన్తో నిండుంది కాబట్టి ఇంకా అవి కొన్ని వందల వేల సంవత్సరాల వరకు పనికిరావు అని. కాకపోతే పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా అన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఒక దగ్గరే ఉంచదు కాబట్టి ఇది ఒక సైట్. మరి మిగతావన్నీ ఎక్కడున్నాయని ఓన్లీ ఆ అందరికీ కాదు, ఆ చైన్ ఆఫ్ కమాండ్లో టాప్ పీపుల్కే తెలుస్తాయి. కాకపోతే ఈ ఒక్క సైట్ అయితే రీయూజబుల్ కాదు, ఇంకెవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది అని క్లియర్గా ఆయన చెప్పిన అనాలిసిస్ బట్టి నేను చూస్తున్నా. ఏదో ఒక పెద్దది జరగపోయి ఉంటే అంత ఇమ్మీడియట్గా అమెరికా ఇన్వాల్వ్ అయినా కూడా భారతదేశం కానీ భారతదేశం వినాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే ఏదో జరిగింది కాబట్టే ఇటువైపు మోదీ గారు కూడా సీజ్ ఫైర్ని డిక్లేర్ చేశారు. ఏది లేకపోతే, ఇలాంటి పెద్ద విషయం లేకపోతే, ఇలాంటి రిస్క్ లేకపోతే అంత తొందరగా సీజ్ ఫైర్ అయితే ఎందుకు డిక్లేర్ చేస్తారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో ప్రాబబ్లీ ఇదే రీజన్ ఏమో అని కూడా అనిపిస్తుంది. సో కైరానా హిల్స్ మొత్తానికి అక్కడ ఉన్న టన్నెల్ మూసుకుపోవడం వల్ల అది కొన్ని వందల మేబీ 1000 సంవత్సరాల వరకు పనికిరాదు. అందులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రేడియేషన్ లీక్ వల్ల చనిపోయి ఉండొచ్చు అని వన్స్ అగైన్ ఇదొక థియరీ. ఇది ప్రూఫ్ చేయగలవా అంటే ప్రూవ్ చేయలేం. కాకపోతే మీకు ఫస్ట్లో చెప్పినట్టు ఇన్ని రెడ్ లైన్స్ క్రాస్ చేసినా కూడా ఎప్పుడు భయపెట్టే పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్మ్స్ని తీసుకురాకపోవడం అంటే ఒకటి నిజంగానే వాళ్ళ దగ్గర డిప్లాయ్ చేయడానికి రెడీగా లేవా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో స్మోక్ బాంబ్ లాగా ఫుల్ ఫ్లెజ్డ్ బాంబ్ కాదా అని 2 క్వశ్చన్లు అయితే డెఫినెట్గా రేకెత్తున్నాయి. సో దీంతో పాకిస్తాన్, అంతేకాకుండా మోదీ గారు ఇచ్చిన స్పీచ్లో కూడా పాకిస్తాన్ కెన్ నో లాంగర్ యూజ్ అ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని క్లియర్గా చెప్పారు. అంటే వీటన్నిటినీ, ఈ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ కలిపితే ఏమనిపిస్తుందంటే ఇంకా న్యూక్లియర్ ఆర్మ్స్ ఇంకా యూజ్ చేయలేని పరిస్థితికి పాకిస్తాన్ వెళ్ళిపోయిందా అని క్వశ్చన్ మార్క్. ఇదంతా థియరిటికల్గా. కాకపోతే జిగ్సా పజిల్ లాగా అన్ని ముక్కలు జోడిస్తే ఇదే ఆన్సర్ అయితే రివీల్ అవుతుంది డెఫినెట్గా. ఈ 11 ఎయిర్ బేస్లు, మిలిటరీ బేస్లు అటాక్ అయిన దానిలో జాకబాబాద్, సదర్న్ పాకిస్తాన్లో జాకబాబాద్ కూడా ఉంది. ఈ జాకబాబాద్ ఇంపార్టెంట్ ఎందుకంటే F-16 ప్లేన్స్ వీటినైతే మాడిఫై చేశారో F-16 వీటికి న్యూక్లియర్ వార్ హెడ్ని క్యారింగ్ కేపబిలిటీ ఉంటుంది. సో ఈ దగ్గరలోనే, ఈ జాకబాబాద్ ఎయిర్ బేస్ దగ్గరలోనే చగాయ్ హిల్స్ అని ఇంకో స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఒకటి కిరాణా హిల్స్, ఇంకోటి ఈ చగాయ్ ఎయిర్ బేస్. ఈ చగాయ్ ఎయిర్ బేస్లో కూడా సిమిలర్గా స్ట్రైక్ వలన టన్నెల్లో మూసుకుపోయి ఉండొచ్చు. తర్వాత కుక్ ఆఫ్, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కుక్ ఆఫ్ ఏంటంటే క్రిటికల్ మాస్ యురేనియం ఫర్ ఎగ్జాంపుల్ 12 kgs కావాలి. వీటిని ఒక దగ్గర పెట్టకుండా 2 డిఫరెంట్ ప్లేసుల్లోని స్టోర్ చేసి వాటి రెండింటిని టై చేసి ఒక ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటుంది. వాళ్ళు న్యూక్లియర్ డెటనేషన్ ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఈ 2 దగ్గరకు వచ్చేసరికి క్రిటికల్ మాస్ రీచ్ అయ్యి, ఆ 12 kgs వాట్ ఎవర్ క్రిటికల్ మాస్ రీచ్ అయ్యి న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ ఎక్స్ప్లోజన్ వాట్ ఎవర్ అవుతుంది. అది అవ్వకుండా ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే ఒక పార్ట్కే తగిలి ఈ అటాక్ వలన లేకపోతే ఏదైనా మిజైల్ టచ్ చేయడం వల్ల వాట్ ఎవర్ రీజన్ ఇస్ అప్పుడు కుక్ ఆఫ్ అవుతుంది కదా. ఇక్కడ మీకు ఎలాగైతే కిరాణా హిల్స్లో ఎలాగైతే కుక్ ఆఫ్ అయిందో ఇలాగే ఎన్నో కుక్ ఆఫ్ ఇక్కడ కూడా అయ్యింది అని న్యూస్. సో అది అయిన వెంటనే యుఎస్
న్యూక్లియర్ రికానసెన్స్ ఫ్లైట్ అయితే వచ్చింది. అదే కాకుండా దీన్ని ఎప్పుడైతే డిస్కవర్ చేశారో వెంటనే పాకిస్తాన్ రెలవెంట్ అథారిటీస్ వెంటనే అమెరికా కాల్ చేసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా 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 ఇంపార్టెంట్ ఈ సీజ్ ఫైర్ తెచ్చుకోవడం, ఎందుకంటే ఇక్కడ లీకేజ్ అవుతుంది అని. అంతేకాకుండా వాళ్ళకున్న ఫైనల్ స్ట్రా ఈ న్యూక్లియర్ బాంబు ఉంది అని భయపెట్టి మొత్తానికి అసలు ఏమీ చేయకుండానే ఇండియా ఆ న్యూక్లియర్ స్కేర్ ఆఫ్ని, మాంగరింగ్ని, బ్లాక్మెయిల్ని పక్కకి తీసేయగలిగింది. సో అది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. అది చూసి చైనా కూడా బాగా నొచ్చుకొని ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి ఒక పప్పెట్ కాకపోయినా వాళ్ళ క్లోజ్ అలయన్స్ కాబట్టి చైనా కూడా ఇది పెద్ద వార్నింగ్ సైన్. సో ఈ పహల్గామ్ అటాక్ వలన ఆ చేసిన నలుగురు ఇంకా ప్రస్తుతానికి దొరకకపోయినా దాని ఆఫ్టర్ మ్యాథ్ మొత్తానికి పాకిస్తాన్ క్యాపబిలిటీస్ అన్నీ టెస్ట్ చేయగలిగారు, వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ని కాల్ ఆఫ్ చేయగలిగారు. సో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ ఇండియా తరపున అని డెఫినెట్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ కుక్ ఆఫ్, ఈ క్రిటికల్ మాస్, న్యూక్లియర్ మెటీరియల్, కైరానా హిల్స్, మొత్తం ఈ కైరానా హిల్స్ అయితే నేను 2 రోజుల నుంచి రాత్రి పగలు వింటున్నా. సో అందుకని ఇంత రాత్రి అయినా కూడా టైం చూసుకొని మొత్తం రీసెర్చ్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేయగలుగుతున్నాను అన్నమాట. సో న్యూక్లియర్ బ్లఫ్ అయితే మొత్తానికి పాకిస్తాన్కి లెగిచిపోయింది అని క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికి ఇండియా మోర్ దెన్ వన్ వే ఈ వార్ని అయితే విన్ అయింది అని క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఇంకా అబేయన్స్లో హోల్డ్లో ఉంది, వాళ్ళకి కావాల్సిన నీళ్లు పంపించట్లేదు. క్లియర్గా ఏం చెప్పారంటే బ్లడ్ అండ్ వాటర్ డు నాట్ ఫ్లో టుగెదర్ అని. సో దాన్ని బట్టి ఆ నీళ్ళు ఇంత తొందరగా రిలీజ్ చేసేటట్టు లేరు. సో లాస్ట్కి ప్రధానమంత్రి గారు చేసిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్తో మాట్లాడాలంటే 2 విషయాల మీద మాట్లాడతాను. ఒకటి పిఓకే సరెండర్, పిఓకేని మళ్ళీ భారతదేశంకి ఇచ్చేయడం, లేకపోతే టెర్రరిజంలో వాళ్ళు చేసిన సపోర్టు, వాళ్ళ టెర్రరిస్ట్ బేస్లు, వీటి 2 తప్ప ఇంకా దేని గురించి డిస్కషన్ లేదు అని ఘంటాపదంగా చెప్పేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా జరుగుతుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే చాలా పోస్టుల్ని, బలూచిస్తాన్లోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల్ని అయితే బాగా అటాక్ చేస్తుంది. సో దీనికి చాలామంది ఏం చెప్తున్నారంటే బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ టెరిటరీగా డిక్లేర్ చేసేసి ఇండియా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాగ కొంతమంది దానికి రికగ్నైజ్ చేసేస్తే బలూచిస్తాన్ సపరేట్ ఎంటిటీగా మనం ట్రీట్ చేసేయచ్చు అని. కానీ యునైటెడ్ నేషన్స్లో చైనా వీటో పవర్ ఉంది, ఆ వీటో పవర్తో దాన్ని ఎలాగా వీటో చేసేస్తుంది. కాబట్టి బలూచిస్తాన్ అయితే సెపరేట్ కంట్రీగా డిక్లేర్ అవ్వదు. కాకపోతే ఈ విధంగా పాకిస్తాన్ మీద ఇంకా ప్రెషర్ పెట్టచ్చు అని ఒక ఐడియా. సో ఈ బలూచిస్తాన్ గురించి ఏమవుతుంది, బలూచిస్తాన్ అటాక్స్, ఇంటర్నల్గా ఆర్మీ పోస్టులు, పాకిస్తాన్ ఆర్మీని బాగా వాళ్ళు కొడుతున్నారు, ఆర్మీ బేస్ని. అంతేకాకుండా ఎంతోమంది పాకిస్తాన్ మిలిటరీ అయితే చనిపోయారు ఈ అటాక్స్ నుంచి అని న్యూస్లో వస్తున్నాయి. దీని గురించి నేను సెపరేట్గా వీడియో చేస్తాను, ఈ వీడియోతో అయితే కలపదలుచుకోలేదు. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయగలిగాను. యాజ్ ఆల్వేస్ మీరు ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.